అదేవిధంగా 3 స్టార్ హోటల్స్లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయో, ఎందుకంటే 935 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు కోస్ట్ లైన్, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మన టూరిజం డెవలప్మెంట్కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే బాలాజీ మన ఏడుకొండల టెంపుల్ కానివ్వండి, కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి, శ్రీశైలం, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో పేరెన్నికగా ప్రజల్లో బాహుళ్యం పొందిన టెంపుల్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఆసరా చేసుకుని టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలి. సో ఈ టూరిజం డెవలప్మెంట్ కావాలంటే రూమ్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వారు ఎవరైనా సరే టూరిజం టెంపుల్కి వచ్చినప్పుడు 1-2 రోజులు వాళ్ళు గడపడానికి అవకాశాలు ఉండే విధంగా మనం టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు సంబంధిత శాఖకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో భాగంగానే 3 స్టార్ హోటల్స్ రూమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. సరిపోయినన్ని రూమ్స్ ఇప్పుడు లేవు. దాదాపు 50,000 రూమ్స్ని 5 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలనే ఆలోచనతో మరి టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలామంది హోటల్స్ ఉన్న 3 స్టార్ హోటల్స్లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తగ్గించినా కూడా రాష్ట్ర ఆదాయానికి ఎక్కడ కూడా నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా హోటల్స్ అసలు లైసెన్స్ తీసుకోకుండానే ఉన్నారు. ఈరోజు తగ్గించినా కూడా దాని ద్వారా మద్యం వ్యాపారం జరగటం కానివ్వండి, టూరిజం కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్గా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి దానికి ఈరోజు ఫీజును తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత ఉగాది పురస్కారాలు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి